24x7 ప్రేక్షకులకు నమస్కారం. వివిధ దేవతామూర్తుల దర్శన భాగ్యాన్ని కల్పించడంతో పాటు హైందవ సమాజాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు నడుపుతున్న పరమ పవిత్ర ధార్మిక కార్యక్రమం మన ఊరి ఆలయ కార్యక్రమం మరోసారి అద్భుతంగా ముస్తాబై భక్తులను తరింపచేసేందుకు మన ముందుకొచ్చింది. ఈరోజు మన ఊరి ఆలయ కార్యక్రమంలో సంతపేటలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. భక్తులలో అగ్రగణ్యుడు శ్రీ అభయాంజనేయ స్వామి. తాను రామభక్తునిగా ఉంటూ తనకంటూ భక్తకోటిని సృష్టించుకున్న ఏకైక దేవుడు పవనసుతుడు. పవిత్ర తారకనామ జపంతో చిరంజీవిగా నిత్య పూజలు అందుకుంటున్న ఆ స్వామి సకలాభీష్ట సిద్ధిస్వరూపంగా కొలువైన క్షేత్రం సంతపేటలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం. చేరుటెల్లా దూరము కాకు వల్ల కరుణతో కావుమయ్యా హనుమయ్య స్వామి, తెలిసి తెలియక ఎదిగేనయ్యా మమ్ము మార్చే. రామరాజ్యానికి సాక్షిగా కొలిచిన వారికి కొంగు బంగారమై అశేష భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న లక్ష్మణ ప్రాణప్రదాత శ్రీ ఆంజనేయ స్వామి. ఆ స్వామి కొలువైన పరమ పవిత్ర ఆధ్యాత్మిక ధామం సంతపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం. భక్తులలో అగ్రగణ్యుడైన ఆ స్వామి శ్రీరామచంద్రమూర్తికి శాశ్వత భక్తుడు. తాను భక్తుడిగా ఉండడమే కాకుండా తనకు భక్త శ్రేణిని ఏర్పాటు చేసుకున్న అనిర్వచనీయమైన భక్తి స్వరూపం శ్రీ ఆంజనేయ స్వామి వారు. ఆ స్వామి భక్తుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. కరుణించు కాస్తంత యాతన బ్రతుకంత కరుణించు కాస్తంత, నేను దరి చేరుటల్లా దూరము కాకు అలా కరుణతో కావుమయ్యా హనుమయ్య స్వామి, తెలిసి తెలియక ఎదిగేనయ్యా మమ్ము మార్చే భారము నీదేనయ్యా, నిన్ను దరి చేరుటల్లా దూరము కాకు వల్ల కరుణతో కావుమయ్యా హనుమయ్య స్వామి, తెలిసి తెలియక ఎదిగేనయ్యా మమ్ము మార్చే భారము నీదేనయ్యా. కష్టాలలో ఉన్న శ్రీరామునికి అండగా నిలబడి వానర సైన్యంతో రావణ యుద్ధం నెరిపి రాముడిని పట్టాభిషిక్తుని చేసిన అదృష్టం ఘనత ఆయనకే దక్కింది. అందుకే ఆయన రామునికి శాశ్వత భక్తుడయ్యాడు. ఆంజనేయ స్వామి లేకపోతే త్రేతాయుగంలో రావణ సంహారం జరిగి లోక కళ్యాణం సిద్ధించేది కాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంటే మారుతి లేకపోతే రామరాజ్యం కూడా ఏర్పడి ఉండేది కాదేమో.
మార్చే భారము నీదేనయ్యా. నిరుదరి చేరుటెల్లా దూరము కాకు అలా కరుణతో కావుమయ్యా హనుమయ్యా స్వామి. తెలిసి తెలియక ఎదిగేనయ్యా. మమ్ము మార్చే భారము ఇలా అవతార పురుషుడైన శ్రీరామునికి అతి బలవంతుడైన ఆంజనేయుని సహకారం నేటికి కొనసాగుతుంది అనేది నమ్మదగిన సత్యం. హనుమ అక్షరాలు మూడే అయనను నిశ్చల భక్తి శక్తి తెలిపే మంత్రమయ. హనుమ అక్షరాలు మూడే అయనను నిశ్చల భక్తి శక్తి తెలిపే మంత్రమయ. స్నేహానికి, నమ్మకానికి, త్యాగానికి, భక్తికి, బలానికి, బుద్ధికి, కార్యసిద్ధికి సమర్థనీయంగా వ్యవహరిస్తూ రామునికి నమ్మిన బంటుగా, రామనామానికి నిజమైన భక్తునిగా, అనువైక వేళ హితమైన స్నేహితుడిగా, శత్రువులపై పోరుకు తన సొంత సోదరునిగా రాముని మహిమను, ప్రేమను ప్రపంచానికి పంచిపెడుతున్న సమయంలో పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న అనంతకోటి సూర్యప్రభ తేజోమయుడు ఆంజనేయ స్వామి. తెలిసి తెలియక ఎదిగేనయ్యా. మమ్ము మార్చే భారము నీదేనయ్యా. ఆంజనేయ స్వామి అభయవరదుడు, అపర కరుణామూర్తి. తనను కొలిచిన భక్తులకు సిరి సంపదలతో పాటు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తున్న వసుదైక స్వరూపం. విద్యార్థులకు విద్యాదాతగా, వ్యాపారులకు లక్ష్మీ స్వరూపంగా, అసహాయులకు కొండంత అండగా, నమ్మిన భక్తులకు సర్వదేవతా స్వరూపంగా దర్శనమిస్తారు ఆంజనేయ స్వామి. రూపా శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శాశ్వతుడు, నిత్యుడు, ఎల్లవేళలా ఆరాధించదగినవాడు రామభక్తుడైన ఆంజనేయ స్వామి. ఆయన చిరంజీవిగా సంజీవని పర్వతంపై ఇప్పటికీ తిరుగాడుతున్నాడన్నది చెప్పడం ఎంత సత్యమో, సంతపేటలోని ఆంజనేయ స్వామి వారి దివ్యలీలలు కూడా అంతే సత్యం. శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. మహిత శక్తి నీ దివ్య కీర్తి నే పొగడ తరమా రవితే. త్యాగానికి ప్రతిరూపమై, భక్తి అనే మాటకు నిర్వచనమై నిత్యం పూజలు అందుకుంటున్నారు ఈ స్వామి. నే పొగడ తరమా రవితేజ హనుమ నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ నీ సుగుణగానామృతమాన మనస నీ చరణ సేవా మా కొసగు హనుమ. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ. ఓంకార రూపా శ్రీ ఆంజనేయ శ్రీకార దీపా దాసాంజనేయ.
భక్తుల చేత అభిషేక అర్చనలు అందుకుంటూ సిరి సంపదలను కటాక్షిస్తున్నాడు. రాముడు ఎక్కడున్నాడన్న ప్రశ్నకు తన హృదయం చీల్చి గుండె గుడిలో తన దైవాన్ని చూపిన చిరంజీవి ఈ స్వామి. పరమశివ స్వరూపమైన ఆంజనేయుని దివ్య మహిమలను ఆయన్ను నమ్మిన భక్తుల మాటల్లోనే విందాం. త్రుటిలో అజ్ఞాన తిమిరాలు హరించు హనుమా, ఆత్మానుభూతిని కలిగించు హనుమా, దాసాంజనేయ శ్రీ ఆంజనేయ, దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. శ్రీ గురుభ్యో నమః. నా పేరు నరసింహరాజు. నేను ఈ సంతపేట ఏరియాలో గత 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఈ ఆంజనేయ స్వామి గుడిలో 30 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాము. ఇంత పాత రోజుల్లో మా గురువు గారు ప్రభాకర్ రావు గారు అని ఆయన ఉండేవాళ్ళు ఇక్కడ. ఆయన బాగా ఈ ఆంజనేయ స్వామిని బాగా కొలిసేవాళ్ళు. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఈయన చాలా నాకు తెలిసి చాలా మహత్యం ఉందని చెప్పేసి మా గురువుగారు చెప్పడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఏరియాలో సంతపేట, కామాక్షి నగరం ఈ ఉండే ఆంజనేయ స్వామి ఈ ప్రజలందరినీ బాగా కాపాడుతున్నారని అందరి నమ్మకం ఉంది. మేము ఇక్కడ వచ్చే ప్రజలు భక్తులు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి గుడికి రావటం వలన ఆ పరిస్థితుల నుంచి చాలా బయటపడటం జరిగింది. నేను కూడా చాలా ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇటీవల నాకు కూడా ఆ పరిస్థితి నుంచి నేను బయటపడటం జరిగింది. ఇక్కడుండే ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. భక్తులందరూ ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి అందరూ అతన్ని దర్శించి ఒకసారి చూడవలసిందిగా కోరుతున్నాం. నా పేరు ఏవి లలిత. నేను ఇక్కడికి చిన్నప్పటి నుంచి గుడికి వస్తున్నాను. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతుంటాయి. నాకు చాలా కోరికలు నెరవేరాయి. ఏ విషయంలో అయినా ఇక్కడ కానీ పూజిస్తే, ఈ గుడికి కానీ వస్తే అన్నీ మనకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నాకు ప్రతి ఒక్కటి నేను కోరుకున్నవన్నీ ఇక్కడ జరుగుతూనే వచ్చాయి. అందుకనే అందరికీ చెప్తున్నాను. మన ఊరి ఆలయ కార్యక్రమంలో చిన్న విరామం. జై చిరంజీవి.